నాని కెరీర్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన దసరా తర్వాత శ్రీకాంత్ ఓదెలాతో కలిసి ది ప్యారడైజ్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే 200 కోట్లు దాటినట్లు టాక్ నడుస్తోంది. మార్చి 26 విడుదలకు ప్లాన్ చేసిన షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడే అవకాశం ఉంది. నాని జడల్ పాత్రలో విభిన్న లుక్ తో కనిపిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్, కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. నాని కెరీర్ లో ఇప్పటి వరకు భారీ బడ్జెట్ సినిమాగా ది ప్యారడైజ్ నిలిచే అవకాశం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమర్స్ ప్రకారం ఈ యాక్షన్ డ్రామా బడ్జెట్ ఇప్పటికే 200 కోట్లు దాటిందట. మొదట్లో 150 కోట్లతో ప్లాన్ చేసిన షూటింగ్ ఖర్చులు, ప్రొడక్షన్ విలువలు పెరగటంతో ఇప్పుడు బడ్జెట్ భారీగా పెరిగిందంటూ సమాచారం. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఈ చిత్రం సాగుతోంది. ఇప్పటి వరకు నాని లుక్స్, గ్లిమ్స్, మేకింగ్ వీడియో రిలీజ్ అయ్యింది. వీటిలో రగ్గడ్, ఇంటెన్స్ లుక్తో నాని ఆకట్టుకుంటున్నాడు. దసరా టీం కాంబినేషన్ కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే విడుదల తేదీ మార్చి నుంచి జూన్ వరకు వాయిదా పడే చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. బాలీవుడ్ లో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న రామాయణం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రావణుడిగా యష్ నటిస్తున్నాడు. దర్శకుడు నితేష్ తివారీ ఈ సినిమాని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా రామాయణంలో రాముడి పాత్రని పోషించిన అరుణ్ గోవిల్ ఆసక్తికర కమెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అరుణ్ గోవిల్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రామాయణం సినిమాపై మాట్లాడారు. ఏ సినిమా వచ్చినా పోలికలు జరుగుతాయని, ముఖ్యంగా దేవుడి పాత్రలో లుక్ చాలా కీలకమని తెలిపారు. ప్రేక్షకులు తెరపై నటుడిని కాకుండా దేవుడినే చూడాలని, దేవుడు నిజంగా అలానే ఉండవచ్చని అనిపించేలా ప్రభావితం చేయాలని అన్నారు. రణబీర్ కపూర్ లుక్ బాగుందని, మంచి నటుడు, మంచి మనిషిని కొనియాడారు. దేవుడి పాత్రకు పవిత్ర ఆత్మ, మంచి మనసు అవసరమని చెప్పారు. ఈ సినిమాను ఆదిపురుష్తో పోల్చవద్దని, రెండింటి మధ్య చాలా తేడా ఉందని స్పష్టం చేశారు. నితేష్ తివారీ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్, లారా దత్తా వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యంగ్ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం లెనిన్ సినిమా చేస్తున్నాడు. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ ఓల్డ్ లుక్ లో కనిపించనున్నాడు. ఫ్లాష్ బ్యాక్ లో 50 ఏళ్ల వ్యక్తిగా నటిస్తారట. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అఖిల్ తన కెరీర్లో కొత్త ప్రయోగం చేస్తున్నాడు. లెనిన్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ ఎపిసోడ్లో 50 ఏళ్ల వ్యక్తిగా కనిపిస్తాడట. ఈ లుక్ 4 నిమిషాల పాటు స్క్రీన్ పై ఉంటుందట. చిత్తూరు ప్రాంతం, రాయలసీమ బ్యాక్డ్రాప్తో సాగుతున్న ఈ చిత్రంపై టీం భారీ ఆశలు పెట్టుకుంది. అఖిల్, భాగ్యశ్రీ కాంబినేషన్లోని లవ్ సీన్స్ అదిరిపోతాయంటూ సమాచారం. సినిమా అవుట్పుట్ బాగుంటుందని టీం చెబుతోంది. అఖిల్ ఈ చిత్రంలో హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్, ఒక సాంగ్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఓల్డ్ లుక్ పై ఫ్యాన్స్ ఆసక్తి పెరిగింది. మరి అఖిల్ ఈ లుక్లో ఎలా కనిపిస్తాడో చూడాలి. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ప్రేమ వ్యవహారాలు, పెళ్లిపై షాకింగ్ వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. తాజాగా తన మాజీ ప్రేమికుడి గురించి ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన దూకుడు, యాక్టింగ్ నచ్చకపోవడం కారణంగా బ్రేకప్ జరిగిందని చెప్పారు. అలాగే ధనుష్తో వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. మృణాల్ ఠాకూర్ తన కొత్త సినిమా దో దివానే షహర్ మే ప్రమోషన్ల సందర్భంగా మాజీ ప్రేమికుడి గురించి మాట్లాడారు. అతను తన దూకుడు, అసర్టివ్ పర్సనాలిటీతో ఉండలేనని బ్రేకప్ చెప్పాడట. ఆమె యాక్టింగ్ చేయడం కూడా అతనికి నచ్చలేదు. ఆ కారణాలతో విడిపోయారు. అయితే బ్రేకప్కు బాధపడలేదని, అతని మనస్తత్వానికి జాలిపడ్డానంటూ చెప్పారు. అలాంటి వ్యక్తితో కొనసాగడం కష్టమని, భవిష్యత్తులో పిల్లలు అదే భావనలో పెరగకూడదని అన్నారు. అతనికి దూరం జరిగినందుకు సంతోషమని తెలిపారు. ధనుష్తో రిలేషన్ రూమర్స్ ని కూడా మృణాల్ ఖండించారు. అతను మంచి స్నేహితుడని చెప్పారు. ఈ కామెంట్స్ ఆమె ఓపెన్ నేచర్ను చూపిస్తున్నాయి. కాలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ కెరీర్లో ఫుల్ జోష్లో ఉన్నారు.
గుడ్ బ్యాడ్ అగ్లీతో అదిరిపోయిన అతను తాజాగా AK-64తో మరో భారీ చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాని తెలుగు ప్రొడ్యూసర్ అనిల్ సుంకర నిర్మిస్తున్నట్లు టాక్. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. అజిత్ కుమార్ తన 64వ సినిమా AK-64తో పాన్ ఇండియా రేంజ్లో భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దర్శకుడు అధిక్ రవిచంద్రన్తో రెండోసారి కలిసిన ఈ చిత్రాన్ని తెలుగు నిర్మాత అనిల్ సుంకర AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నట్లు సినీ సర్కిల్స్లో టాక్ నడుస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేసి భారీ బడ్జెట్తో తెరకెక్కనుంది. ఈ ఫిబ్రవరి నుంచే షూటింగ్ ప్రారంభం కానుందట. అనిల్ సుంకర శర్వానంద్తో ఇటీవల నారీ నారీ నడుమ మురారి వంటి క్లీన్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు అజిత్తో మెగా ప్రాజెక్ట్ను ప్లాన్ చేస్తున్నారు. అధికారిక అనౌన్స్మెంట్ త్వరలో రావచ్చు. ఈ కాంబినేషన్పై భారీ హైప్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం విశ్వంబర. ఈ సినిమా టీజర్లో VFX పై వచ్చిన విమర్శల నేపథ్యంలో మేకర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువి క్రియేషన్స్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్రం పెద్ద స్థాయి సినిమా కావడంతో CG పనులకు ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. రెండో టీజర్ మరింత పటిష్టమైన VFXతో రాబోతున్నట్లు చెప్పారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. విశ్వంభర ఆలస్యంపై మేకర్స్ నుంచి స్పష్టీకరణలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం టీజర్లో VFX పై వచ్చిన అసంతృప్తి నేపథ్యంలో యువి క్రియేషన్స్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ సినిమా భారీ స్థాయిలో ఉండటంతో CG పనులకు ఎక్కువ సమయం అవసరమవుతోందంటూ వివరించారు. రెండో టీజర్లో అద్భుతమైన విజువల్స్ ఉండేలా చూసుకున్నామని తెలిపారు. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగదేక వీరుడు అతిలోక సుందరి వినోదం, హిట్లర్ సెంటిమెంట్ కలిసి ఉంటాయని సమాచారం. ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నేచురల్ స్టార్ నాని తన నెక్స్ట్ చిత్రంలో దర్శకుడు సుజిత్తో కలిసి పనిచేయనున్నారు. ఈ కాంబినేషన్ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ది ప్యారడైజ్ చిత్రం తర్వాత ఈ యాక్షన్ ఎంటర్టైనర్ షూటింగ్ జూన్ నెలలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. నాని సుజిత్ కాంబినేషన్ టాలీవుడ్లో క్రేజీ బజ్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చిత్రంలో బిజీగా ఉన్న నాని తరువాత ఈ హైప్ యాక్షన్ ఎంటర్టైనర్ కు సిద్ధమవుతున్నారు. జూన్ నెలలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నాని సరికొత్త లుక్తో ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ చిత్రంతో నాని మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరిన్ని వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో నాని అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందో చూడాలి. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తన నెక్స్ట్ చిత్రంలో మలయాళ సూపర్ హిట్ మార్కో దర్శకుడు హనీఫ్ అడేనితో కలిసి పనిచేయనున్నారట. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయట. దీంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కొత్త కాంబినేషన్ ఎలాంటి మ్యాజిక్ చూపిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. బాలకృష్ణకు మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ మార్కో దర్శకుడు హనీఫ్ అడేని బాలయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని టాక్. దిల్ రాజు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందట. బాలయ్య ఈ కొత్త ప్రాజెక్టుతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారట. స్టైలిష్ యాక్షన్తో హనీఫ్ అడేని బాలయ్య కోసం ఎలాంటి కథ తెరకెక్కిస్తారో అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. NBK 111 తర్వాత ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ అభిమానులు మాత్రం ఈ కాంబోపై ఎగ్జైటెడ్గా ఉన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరి సూర్యతో తెరకెక్కిస్తున్న చిత్రానికి త్రివిక్రమ్ స్టైల్ ని అనుసరిస్తున్నాడని నెట్టింట టాక్ వినిపిస్తోంది. లక్కీ భాస్కర్ విజయం తర్వాత వెంకీ సూర్య కాంబినేషన్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. వెంకీ అట్లూరి టైటిల్స్ ఎంపికలో త్రివిక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యతో తెరకెక్కుతున్న చిత్రానికి విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్ లాక్ చేశారు. ఈ ఫ్యామిలీ డ్రామాలో సూర్య నడి వయస్కుడిగా కనిపిస్తాడట. మమతా బైజు కథానాయికగా నటిస్తోంది.
సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఫార్చ్యూన్ 4 బ్యానర్ కూడా భాగస్వామిగా ఉంది. వెంకీ అట్లూరి గత చిత్రం లక్కీ భాస్కర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సూర్య కమర్షియల్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చే అవకాశం ఉంది. వేసవి విడుదల టార్గెట్గా మేకర్స్ పనిచేస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుంది. సంక్రాంతి 2027కి టాలీవుడ్ సీనియర్ హీరోలు సిద్ధమవుతున్నారు. వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జునల చిత్రాలు ఈ సీజన్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బాబీ, ఆర్ కార్తిక్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్టులు సాగుతున్నాయి. దీంతో ఈసారి పండుగ సీజన్లో సీనియర్ హీరోల సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉండనుంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం. సంక్రాంతి 2027 బాక్సాఫీస్ వద్ద సీనియర్ హీరోల వార్ లోడ్ అవుతోంది. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుందని ప్లాన్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ఎన్బీకే 111ని సంక్రాంతికి తీసుకువస్తారని టాక్. మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో చేసే సినిమా కూడా ఈ సీజన్ టార్గెట్గా ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో మొదలవుతుంది. అక్కినేని నాగార్జున, కార్తిక్ దర్శకత్వంలో తన 100వ చిత్రాన్ని కూడా సంక్రాంతి 2027కి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ సీనియర్ హీరోలు అందరూ పండుగ సీజన్ను టార్గెట్ చేయడంతో తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఎవరి చిత్రం ఎలా సాగుతుందో చూడాలి. సో చూస్తారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.